మహాభారతంలో కృష్ణుడు కర్ణుడికి బోధించిన నిజం ఏంటి? మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుడిని అడిగాడు, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుడిని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తించబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుణ్ణి అని నాకు నిజం చెప్పటం వెనుకున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రుల్ని కాపాడుకోవడం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండడం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణుడికి ఇలా చెప్పాడు, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకుని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్య ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నాపైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు, కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను. సాందీపుని ఋషి వద్ద నా 16వ ఏట నా చదువు ప్రారంభం అయ్యింది. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు. నేను నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను. పైగా నన్ను వివాహం చేసుకున్నవారు వారు నన్ను కోరుకుని కొందరు, నేను రాక్షసుల నుండి కాపాడబడిన వారు కొందరును. జరాసంధుని బారి నుంచి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకొచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నా పైన. ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు, సవాళ్లు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, యుధిష్ఠిరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావాల్సినది మనకు అందకపోయినా మనం ఆయా సమయాలు ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైనది. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.